తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో దేశం యావత్తూ షాక్ అయింది. ప్రధాని మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ తొక్కిసలాటకు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. చిత్తశుద్ది లేని వాళ్లు, వివాదాస్పద వ్యక్తులకే టీటీడీ పగ్గాలు ఇవ్వడం వల్ల, టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. టీటీడీ అధికారులు భక్తుల ప్రయోజనాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకొచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసిందని విమర్శించారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాడుకున్నారని భూమన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తొక్కిసలాటకు గురికావడం, మరణించడం సాధారణమైన విషయం కాదని, టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజు అని భూమన పేర్కొన్నారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ చేదు జ్ఞాపకమేనన్నారు. హిందూ ధర్మం మీద భక్తి, శ్రద్ధ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనానికి లక్షలాది మంది వస్తారని అందరికీ తెలుసునని, అయినా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు. తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే దిశగానే వాళ్లను తయారు చేశారు తప్ప మరొకటి లేదని ఆరోపించారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. శ్రీవారి భక్తుల సేవ కన్నా టీటీడీ చైర్మన్కు పొలిటికల్ కామెంట్స్ చేయడానికి టైం సరిపోవడం లేదని, ఆయన పనంతా రాజకీయ దుష్ప్రచారం చేయడానికి చూస్తూ ఉంటారని విమర్శించారు. టీటీడీ చైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టికెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారనే ఆరోపణలొస్తున్నాయని భూమన అన్నారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని, టీటీడీ చైర్మన్ సహా స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.